విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మన సోషల్ మీడియాలో కొంచెం వివాదాస్పదంగా మారిందనుకోవచ్చు. అంటే 'ట్రిపుల్ ఆర్' సినిమాలో ఆయన క్యారెక్టర్ రాస్తున్నప్పుడు తెలియపోయినప్పటికీ, బట్ రామ్ చరణ్ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా షేడ్స్ ఉన్నాయి అన్నట్టుగా ఉంది. దాంతో పాటు ఎన్టీఆర్ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు కూడా దాన్ని బాగుంది అన్నట్టు అనిపించినప్పటికీ, సినిమా చూస్తున్నప్పటికీ దానికి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా, రామ్ చరణ్‌కి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంది అన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని మీద రియాక్ట్ అవుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే అది 'ట్రిపుల్ ఆర్' అనే టైటిల్ పెట్టారు కానీ వాస్తవంగా ఆ కథ టైటిల్ రామాంజనేయ విజయము. రామాంజనేయ విజయము అని ఎందుకంటున్నానంటే, ఈ సినిమా క్లైమాక్స్ లో అతను రాముడుగాను ఇతను హనుమంతుడిగాను ట్రేస్ అవుతారు. ఇది చాలా స్పష్టం. అంటే ఇది కాన్షియస్ గా అనుకుని చేసింది కాదు, అలా జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన విజయేంద్ర ప్రసాద్. రాముడు ప్రస్తావన అంటే రాముడు ఆంజనేయుడు కథ గనక తీస్తే ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? రాముడికే ప్రాధాన్యత ఉంటుంది అనివార్యంగా. ఆంజనేయ స్వామికి ఉండదు. ఆంజనేయ స్వామి దాసభక్తి. ఇక్కడ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా దాసభక్తే. త్రూఅవుట్ క్యారెక్టర్ చూస్తే అది ఆంజనేయ స్వామి ఇన్ఫ్లుయెన్స్ తో నడిచే క్యారెక్టర్ గానే అనిపిస్తుంది. మధ్యలో కొన్ని అతను ఎలివేట్ చేసే సీన్స్ ఉండొచ్చు, కానీ ఆ సినిమా టోటల్ గా హీరో అని చెప్పుకోవాలంటే రామ్ చరణ్. దీన్ని ఒప్పుకోరు కదా సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో. అంత హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాదు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకున్న పరిస్థితి అప్పటి నుంచో కూడా ఫైట్స్ జరుగుతున్నాయి. రామాంజనేయ యుద్ధం అని సినిమా ఉంది ఎన్ రామారావు గారిది. అర్జా జనార్దన్ రావు ఆంజనేయ స్వామి పాత్ర వేశాడు. ఎన్ రామారావు గారు రాముడు వేషం కట్టాడు. ఆ సినిమాలో హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ అని చెప్తారు. ఎన్టీఆర్ హీరో. బట్ ఇక్కడ కూడా అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీ రామారావు అనేది ఇంత స్ట్రేచర్ ఉన్న వ్యక్తి సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆయన అంగీకరించి చేశాడు కదా, ఆయనకు చెప్పే ఉంటారుగా ముందే. ప్రమోషనల్ వీడియోస్ లో కూడా పాల్గొన్నాడుగా ఎన్టీఆర్. ప్రమోషనల్ యాక్టివిటీలో కూడా ఉన్నాడు కదా. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగినటువంటి ఒక సక్సెస్ సెలబ్రేషన్ దానిలో అతను గైర్హాజరయ్యాడు. రాలా, వెళ్ళలేదు. అప్పుడేదో వేరే పనిలో ఉన్నాడు అని ప్రచారం జరిగింది. అంటే ఎక్కడైనా తనకు ఇబ్బంది కలిగినప్పుడు అతను తప్పుకుంటాడు తప్ప అక్కడ గొడవ పట్టడమో లేకపోతే బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయటమో మాట్లాడటమో ఇలాంటివి అంటే చాలా విషయాల్లో ఆ ధోరణి కనిపిస్తుంది ఎన్టీఆర్ దగ్గర. అంటే నా ఉద్దేశం ఏంటంటే అతనికి ముందే అర్థం చేయించారు విషయాన్ని, చెప్పారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకంగా ఉంటుంది అతని పాత్ర అంటే ఒక మార్కెట్ డిజైనింగ్ కూడా కనిపిస్తుంది సినిమాలో. కొమురం భీం అనే క్యారెక్టర్ని తెలంగాణ మార్కెట్ కోసము, ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని తీసుకుని కలిపి వాళ్ళిద్దరిని జాతీయ మార్కెట్ కోసం రామాంజనేయులుగా మార్చిన చతురత అది రాజమౌళి చతురత అనాలా. విజయేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ RSS తో అంటకాగుతున్నాడు. ఆయన RSS చరిత్రని సినిమాగా తీయాలని నా జీవిత లక్ష్యం అని చెప్పాడు అదే ఇంటర్వ్యూ. దీనికంటే ముందే RRR ఆస్కార్ అవార్డుల కోసం అమెరికాలో తిరుగుతున్న రోజుల్లో ఒక అమెరికన్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, మా నాన్నగారు రాస్తున్నటువంటి స్క్రిప్ట్ చూశాను నేను, అంటే RSS చరిత్ర నేపథ్యంలో ఆయన రాస్తున్నటువంటి స్క్రిప్ట్ చూసి నాకు చాలా బాధేసింది కొన్ని సీన్స్ చూస్తే అని చెప్పాడు ఆయన. అంటే రకరకాల అంశాలు ఉన్నాయి దానిలో. ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు అంటే సావర్కర్ దగ్గర నుంచి మొదలై, అందుకంటే ముందు మొదలై హిందూ మహాసభ రోజుల నుంచి మొదలుపెట్టి ఆ పరిణామ క్రమం అంతా ఒక అంటే కమర్షియల్ సినిమాగా చెప్దాం అనుకుంటున్నాను, ఎమోషనల్ గా చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ ఎమోషనల్ జర్నీలో అనేక విషయాలు వస్తాయి. అంటే చరిత్రలోకి వెళ్తారు, మధ్యలో బాబ్రీ మసీద్ ఉంటుంది. నిజానికి బాబ్రీ మసీద్ నేపథ్యంలో కూడా ఒక కథ ఉంది నా దగ్గర అన్నాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో. అంటే టోటల్ గా హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించిన అనేక కథలు నా దగ్గర ఉన్నాయి, నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పాడు ఆయన. అలాగే సీత అని ఒక సినిమా చేసే ప్రోగ్రాం ఉంది నాకు, సీతా చరిత అని నేను కూడా చెప్పాడు. ఇందులో భాగంగానే ఇది రామాంజనేయ విజయంగానే అర్థం చేసుకోవాలి ట్రిపుల్ ఆర్ అనే సినిమాని. టోటల్ సినిమా చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఎన్టీఆర్ దాసుడు, ఆయన దేవుడు. రామ్ చరణ్ వేసింది దేవుడి పాత్ర, ఎన్టీఆర్ వేసింది దాసుడి పాత్ర.
కాబట్టి దాసుడుగానే ఉంటాడు. రాముడు ఆయనకి హీరోయిన్ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అవును, ఎప్పుడు వస్తాడని, ఎప్పుడు వస్తాడా రాముడే. ఉంగరం ఏదో ఆనవాళ్ళు కూడా ఏదో ఉంటది ఏసీను. అవును, అంటే టోటల్ గా రాముడితో ఆ క్యారెక్టర్ ని, రాముడి క్యారెక్టర్ తో పోలికలు నడుస్తాయి. ఇతని క్యారెక్టర్ కూడా ఒక హీరోయిన్ ఉంటుంది, ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా. దానికి కూడా కొంత రామాయణం రెఫరెన్సెస్ తీసుకున్నారు. ఇలా రకరకాలుగా కథని కొంచెం ఆ పోలికలు కనిపించేలాగా, పౌరాణిక పోలికలు కనిపించేలాగా డిజైన్ చేశారు. ఈ డిజైనింగ్ కాన్స్పరసీ మాత్రమే కాదు, ఎన్టీఆర్కి చాలా క్లియర్గా చెప్పారు ముందే అనేది నా దృఢ అభిప్రాయం. ఆయనకి స్పష్టంగా చెప్పి ఇది కథ చెప్పకుండా ఆయన అంత దూరం ట్రావెల్ అవ్వడు. దానికి సంబంధించి ఆయనకి కొంత రెమ్యునరేషన్ పెంచి ఇవ్వటమో ఇలాంటివేవో చేసుంటారు. క్యారెక్టర్లో అంటే ఆ పాత్రలో తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి తను కూడా ఒప్పుకుని ట్రావెల్ అయ్యాడు దాంతో. ఇప్పుడు ఆ కొమురం భీముడు పాటకు ముందు ఆ కొరడా పెట్టి కొట్టే సన్నివేశాలు ఇలాంటివి కొన్ని తనకి, అలాగా పులితో జరిగే ఘర్షణలు, ఇవి కొంత తనని ఎలివేట్ చేసే అంశాలుగా భావించి, సరే ఇది ఎలాగూ ప్రమోషన్ వీళ్ళు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు కాబట్టి దీనిలో మనం కూడా పార్టిసిపేట్ చేయటం మంచిదే అని వ్యూహాత్మకంగా అతను అంగీకరించాడు ఆ ప్రాజెక్ట్కి. కానీ స్క్రిప్ట్ సైడ్ చాలా వేరియేషన్స్ ఆ క్యారెక్టర్లో ఉంటాయి. ఆ మాట ఆయనే చెప్పాడు. రామ్ చరణ్ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. రకరకాల ఎమోషన్స్ పలికించడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ డిజైన్ ఉంది దానిలో. ఈ క్యారెక్టర్ అలా కాదు, ఇది దాసుడి పాత్రే కాబట్టి దీనిలోనే కొంచెం బెటర్మెంట్ చూపించే ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్ ద్వారా. ఒక 2-3 సందర్భాల్లో అలాంటి సన్నివేశాలు కూడా దొరికాయి ఆ క్యారెక్టర్కి, అలా నడిచిపోయింది. కాబట్టి దీనిలో రామాంజనేయ విజయము ఇది టైటిల్. రామాంజనేయ విజయంలో రాముడే హీరో, ఆంజనేయుడు కాదు. కాబట్టి రామ్ చరణ్ హీరోగా యాక్సెప్ట్ చేసి ఎన్టీఆర్ ని ఆంజనేయుడిగా యాక్సెప్ట్ చేసేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. అంగీకరించడంలో ఉంది ప్రాబ్లం. అంగీకరించట్లేదు. నిజానికి విజయేంద్ర ప్రసాద్ గారు ఆ ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పేసి ఉండాల్సింది. అయ్యా ఇది రామాంజనేయ విజయము, గొడవే ఉండదు, ఆయన రాముడు వేసాడు, ఈయన ఆంజనేయ స్వామి వేసాడు, ఒప్పుకుని చేసిందే కదా, ఇంకా దానికి రామాంజనేయ విజయంలో రాముడే కదా హీరో, ఆర్గ్యుమెంట్ ఏముంది దీనిలో అనే కనుక అనుంటే ఇంకెవరు మాట్లాడేవాళ్ళు కాదు. మాట్లాడే స్కోప్ కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రాముడు అక్కడ, రాముడికి వ్యతిరేకంగా మాట్లాడటం కదా రామ్ చరణ్ క్యారెక్టర్ కి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే. కాబట్టి అలా మాట్లాడటానికి అవకాశమే లేదు. పైగా ఇది రాముడి కాలం. ఇప్పుడు అయోధ్య రాముడు అది చెల్లుబాటు అవుతున్నటువంటి దశ. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీని 3వసారి అధికారంలోకి తెచ్చే బాధ్యత భుజాన్ని వేసుకుని ఉన్నాడు రాముడు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక రేపు అధికారంలోకి రాకపోతే దానికి కూడా బాధ్యత రాముడిది అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా ప్రెజర్ లో ఉన్నాడు రాముడు, విపరీతమైన ప్రెజర్ లో రాముడు ఉండటం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది రాముడి కాలం. కాబట్టి రాముడిని సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ టైంలో దాసుడైనటువంటి ఆంజనేయ స్వామికి పెద్ద పాత్ర ఇవ్వలేదు, హీరో క్యారెక్టర్ ఇవ్వలేదు అని అడగటం ఇబ్బందికరమే. అందుకని ఎన్టీఆర్ అభిమానులు పరిస్థితిని అర్థం చేసుకుని, విజయేంద్ర ప్రసాద్ గారి విజన్ అర్థం చేసుకుని తగ్గటం బెటర్. గొడవ చేయకుండా అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళటం అనవసరం. ఆయనకు కూడా ఆ విషయం తెలిసే సైలెంట్ గా ఉన్నాడు. మాకు కూడా ఒకటి తెలిసింది గురుగారు, ఎప్పుడన్నా మీరు ఆయనతో మాట్లాడారండి విజయేంద్ర ప్రసాద్? ఇప్పుడు ఒకసారి ఏదో నేను ఆయన కాపీ కథలు అనే దాని మీద ఎక్కడో మాట్లాడారా మీరు? ఆయన అన్నాడు, అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది, కొన్ని కథలు చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని తీసుకోవచ్చు, అలా జరుగుతుంది అని. కానీ నా కథలన్నీ కాపీ కథలు అనటం కరెక్ట్ కాదు. ఏ సినిమా దానికి సంబంధించి? రకరకాల సినిమాలు, బాహుబలి సినిమాకి సంబంధించి అది రామారావు గారు జయసింహకి పోలికలు ఉన్నాయి ఆ సినిమాతో, అంటే క్యారెక్టర్స్. కాదండి, నిజంగానే ఆ జయసింహ సినిమా నేను చూడలేదండి, అంటే పోలికలు దగ్గరగా సేమ్ అట్లనే ఉంటుందండి. అంటే జయసింహ కథ చెప్తాను మీకు బాహుబలిలా అనిపించిందో లేదో మీరు చెప్తే దాన్ని బట్టి క్లారిటీ వచ్చేస్తుంది.
జయసింహ కథ ఏంటంటే అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారికి తమ్ముడు ఉంటాడు. ఉమ్, ఆ రాజు మీద ఇంకొక రాజు దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు గెలుస్తారు వీళ్ళు. ఉమ్, గెలుస్తారు కానీ రాజుగారి చనిపోతాడు యుద్ధంలో. ఓకే. చనిపోయిన తర్వాత ఇతను రాజు అవ్వాలి అనుకుంటాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్ రాజు తనే కదా అనుకుంటాడు. కానీ ఆ చనిపోయిన రాజుకు ఒక కొడుకు ఉంటాడు. ఓకే. కొడుకు పుడతాడు అప్పుడే. యుద్ధం నడుస్తుండగా కొడుకు కొడుకు పుడతాడు. పుడతాడు. ఆ పుట్టిన కొడుకు రాజు కదా అని ఇతని భార్య అంటుంది. ఉమ్, అతన్ని యువరాజుగా ప్రకటించి అతని తరఫున మనం పరిపాలించవచ్చు. ఈ క్యారెక్టర్ ఎస్వి రంగారావు చేశాడు. ఓకే. ఆయనకి చాలా బాధేస్తుంది. ఇదేంటి ఎంత కష్టపడి మనం యుద్ధం గెలిస్తే ఈ పిల్లవాడిని రాజుని చేయాలంటాడు. రాజుని చేయాలంటుంది తన భార్య. భార్య అంటుంది. అంటే ఇందులో శివగామి క్యారెక్టర్కి కొంచెం పోలికలు కనిపిస్తాయి. ఉమ్, అక్కడి నుంచి ఇతన్ని అడ్డు తొలగించి తన కొడుకుని రాజుని చేయాలనుకుంటాడు ఎస్వీఆర్. తన కొడుకు ఎవరు? కాంతారావు. ఉమ్, కాంతారావుని రాజుని చేయడానికి ఎన్టీఆర్ని చంపారు. ఎన్టీఆర్ చేస్తాడు ఆ క్యారెక్టర్. ఓకే. జయసింహ క్యారెక్టర్. జయసింహ క్యారెక్టర్. ఉమ్, ఎన్టీఆర్ మీద ఒక ముసుగు మనిషి దాడులు చేస్తూ ఉంటాడు రిపీటెడ్గా. దాన్ని ఇతను అడ్డుకుంటూ ఉంటాడు. అతని మీద జరిగే దాడుల్లో ఒక ముసుగు మనిషి ఎదుర్కొంటూ ఉంటాడు. ఉమ్, ఆ ముసుగు మనిషి ఎవరో తెలియదు మనకి, అది కాంతారావే. అంటే అన్న మీద జరిగే దాడుల్ని ఎదుర్కో, అన్నకి ప్రాణ ప్రమాదం ఉంది, నువ్వు అడ్డుకో అని తల్లి చెప్తుంది. ఉహుం, చెప్పి ఇతన్ని అలా ప్రయోగిస్తుంది. ఇది స్ట్రక్చర్. ఉమ్, బాహుబలిలో కూడా ఇదే జరుగుతుంది. అన్నాదమ్ముళ్ళు. అయితే కాంతారావు క్యారెక్టర్ ఇక్కడ భల్లాల దేవుడు, రాణా దగ్గుపాటి. ఉమ్, ఈ క్యారెక్టర్ని మార్చారు. అంటే రాజు కావాలి అనే బలమైన కోరిక, ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని తొలగించి తాను రాజు అవ్వాలి, తన కొడుకుని రాజుని చేయాలని రంగారావు అనుకున్న కోరికని ఉమ్, కాంతారావు క్యారెక్టర్లో కూడా ప్రవేశపెట్టారు. ఓకే. అది తప్ప మిగిలిన వ్యవహారం అంతా సేమే, దాదాపుగా అదే ఛాయలో నడుస్తుంది. అంటే అది ఒక బోన్ గా తీసుకున్నారు. దానిలో ఇంకా అనేక సినిమాలు కలిపారు. దానిలో ఇంకా చాలా అంశాలు కలపడం వలన మీకు పూర్తిగా కనిపించదు. కానీ మొత్తానికి జయసింహ ఛాయలు అయితే కనిపిస్తాయి. అలా చాలా ఆయన చేసినటువంటి సినిమాల్లో ఆయన చాలా గ్రాండ్ గా చెప్పుకునేటువంటి సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్, ఆ సినిమా కూడా అది ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట, ఒక ఇంటర్వ్యూలో. అదే పసివాడి ప్రాణం అని ఇక్కడ తెలుగులో వచ్చింది. అది దానికి మలయాళ సినిమా మాతృక. మలయాళంలో ఆ సినిమా చేసిన వాడు ఫాజిల్తోనే నేను మాట్లాడాను, మీ సినిమా నేను కాపీ చేశానండి అని చెప్పాను ఆయనకే. ఈయనే చెప్పాడు, విజేంద్ర ప్రసాద్. కానీ దానికంటే కూడా అది జస్ట్ కారణం మాత్రమే. అది ఆయన పైకి చెప్తున్న కారణం. అసలు మొత్తం కథలో ఆయన ప్రధానంగా ఫాలో అయింది నల్లగుర్రపు నాడ అనేటువంటి ఒక నవలని. ఆ నవలని యథాతథంగా వాడేసుకుని ఆ నవల చదివిన వాళ్ళకి సినిమాలో అది కనిపిస్తుంది. మొత్తం అంతా ఈయన ఏం చేశాడు, ఎట్లా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలాగైతే కీర్తి కిరీటాలు నవల ఛాయలు గుంటూరు కారంలో కనిపించాయి, అతడులో పార్థు నవల ఛాయలు కనిపించాయి అన్నట్టుగానే ఈ బజరంగి భాయిజాన్లో నల్లగుర్రపు నాడ నవల ఛాయలు పుష్కలంగా కనిపిస్తాయి. త్రూఅవుట్ సినిమా కనిపిస్తాయి. దానికి దీన్ని యాడ్ చేశాడు అంతే. ఈ ఫాజిల్ కథని దాంతో మిక్స్ చేయడం వలన ఇక్కడ ఫాజిల్ది మాత్రమే మాట్లాడతాడు కానీ ఆ నల్లగుర్రపు నాడ గురించి మాట్లాడి ఇది ఆయన ధోరణి. ఇదే పద్ధతిలో కొనసాగుతాడు ఆయన. సో ఆయనది అంటే ఆ ప్రాబ్లం ఇది, ఈ విషయాలు ఆయనకు తెలుసు. కాన్షియస్ గానే చేస్తాడు. తెలిసి కావాలని వాంటెడ్ గానే చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. అదే ఆయన ధోరణి. నిజానికి ఆయన సమరసింహారెడ్డి స్క్రిప్ట్ లో కూడా ఉన్నాడు. అది నర్తనశాల అడాప్షన్. నాట్యాచార్యుడు అది నరసింహనాయుడు. సమరసింహారెడ్డి వేరే చోటుకెళ్ళి అజ్ఞాతవాసము అనేది ఉంది అంటేనే అది విరాట పర్వం తాలూకా గొడవ. అంటే వంట మనిషిలా ఎక్కడో చేసుకుంటాడు. ఇందులో వంట మనిషిగా కనిపిస్తాడు భీముడు సమరసింహారెడ్డి, అర్జునుడు బృహన్నలా కలిపి నరసింహనాయుడు అంతే. ఇది సినిమా కథని వండే పద్ధతి. దానికి సంబంధించి వాళ్ళకి ఒక గ్రామర్ ఉంది, ఒక గ్లామర్ ఉంది. ఆ ప్రకారం నడిచిపోతున్నారు.